నా పేరు రంగు దేవగౌడు. మాది పడకల్ విలేజ్, జక్రంపల్లి మండలం. మా పడకల్ గ్రామంలో 7 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. నాకు బోరు నీళ్లు మొత్తం 7 ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్. ఇంతవరకు దాకా ప్రతి ఒక్క పంట పండించినాం. మెట్ట పంటనే, వరి పంట కాక అన్ని పంటలు చేసిన. ఈ సంవత్సరం ఏంటంటే పోయిన సంవత్సరం 70,000 రూపాయల క్వింటల్ పోయిందని చపట మిర్చి వరంగల్ మార్కెట్ లో నడిచింది. పేపర్ వార్త చూసి ఆ వరంగల్ ఇతనం కావాలని తిరిగితే ఒక రైతు దగ్గరనే దొరికింది ఇతనం. 10,000 కిలో ఇతనం. అది 10,000 రూపాయల కిలో ఇతనం. అది తీసుకొచ్చి నేను 1.5 ఎకరంలో పెట్టినా. ఈ కొత్తగా ఈ సంవత్సరం ఆ పంట మళ్ళా వాతావరణం సరి అయినా అనుకూలించకపోయినా గానీ నేను వాడిన ఏదైతే వేస్ట్ డీకంపోజర్ తోని తర్వాత బ్యాక్టీరియాలు వట్టి సెల్లంలా కానీ అజట బ్యాక్టీరియా అజోస్పెరిల్లం తర్వాత బవేరియా బాసియానా ఈ మదర్ కల్చర్ బ్యాక్టీరియాలు యూనివర్సిటీ నుండి చెప్పించి నేనే వాటిని తయారు చేసుకుంటూ వాడినప్పటికే ఈ సంవత్సరం ఎలాంటి పురుగు మందుల జోలి పోకుండా రసాయనిక ఎరువుల జోలి పోకుండా తీసిన పంట ఇది. అయితే ఏమైందంటే వాతావరణం ఇంత కష్టపడడం కూడా సరి అయిన వాతావరణం అనుకూలించక ఎప్పుడు మొగులు వర్షం చేయబట్టి ఆ పంట సరిగ్గా రాలేదు. అయినా నాకు ఒక ఎకరన్నరకు ఒక 8 క్వింటాల పంట వచ్చింది. ఆ 5 క్వింటాల పంటని అమ్మేసిన 36,000 రూపాయల క్వింటాల్ కాడికి. ప్రస్తుతం 2 క్వింటాల పుడత నా దగ్గర ఉండేది నిల్వ. అది లోకల్ అమ్మాలా అందరికి అలవాటు చేయాలని అనుకుని ఉంచిన.